2 రోజులకే రూ. 1,00,000 అట్లా బిల్స్ వస్తున్నాయమ్మా. అలాగే మీకు మా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. దయచేసి ఎవరికి తోచినంత సాయం వాళ్ళు చేయండి. 18 లక్షల వరకు ఖర్చయింది. ఇంకా మా దగ్గర ఆ పాప చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. ఇంతకు మించి మా దగ్గర ఏమీ లేదు. దాతలు ఎవరైనా దయ ఉంచి మీ మంచి మనస్సాటుకు మీ పెద్ద మనసుతో మీరు ₹10 ఇచ్చినా అది మాకు 10,000తో సమానం. ఇప్పుడు దయించి మీరు మీకు ఎంత వీలైతే అంత బాబుకి దానం చేసి దయచేసి బ్రతికించండి. పుత్రభిక్ష పెట్టండి మాకు. ఇంతకన్నా మేము అడగగలిగేది కూడా ఏమీ లేదు. ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది లేదు, ఎవరిని చేసి అడిగింది లేదు. కానీ ఇప్పుడు మాకు తప్పట్లేదు. మీ ఇది మీ ఇంటి సమస్య అనుకుని దయచేసి 2 చేతులు జోడిస్తున్నాను నేను. ఆ బాబును బ్రతికించండి ప్లీజ్. జయ జయ శంకర అలల శంకర జయ జయ శంకర వికిరాల అనాథ శంకర రసు శంకర వికిరాల. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక లెటర్ రూపంలో ఇచ్చానండి మొత్తం మా సమస్య అంతా. లెటర్ చదివారు. లెటర్ చదివి నేనున్నాను, నేను చూసుకుంటాను, భయపడొద్దు అనే హామీ అయితే ఇచ్చారు. సో అక్కడ నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది సార్ని కలిసిన తర్వాత. సో సార్ హెల్ప్ చేస్తారు అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఆయన వరకు వెళ్తే చాలు అని ఫైట్ చేశాను. ఆ రోజంతా నించుని ఆయన కోసం ఆయన దగ్గరికైతే విషయాన్ని పంపించాను. సో ఖచ్చితంగా ఇది ఆయన ఏదో ఒకటి చేస్తారు ఆ నమ్మకం అయితే నాకు ఉంది ఖచ్చితంగా. బాబుకి యాక్చువల్లీ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ కాదు. అది 2 మంత్స్ నుంచి రూల్ అవుట్ అవ్వలేదు. ఫస్ట్ బోన్లో పెయిన్ వచ్చింది, బోన్ నుంచి ప్రాబ్లం వస్తే బోన్ క్యాన్సర్ అనుకున్నాం. అది నెగిటివ్ వచ్చింది, ఆస్టియోమైలిటిస్ అనుకున్నాం. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ ట్రీట్మెంట్ అంతా అయింది. కానీ ఏ ట్రీట్మెంట్కి బాబులో అసలు రెస్పాన్స్ లేదండి. యాక్చువల్లీ మా బాబుకి ఏప్రిల్ నుంచి ఇక్కడ లెఫ్ట్ థై పెయిన్ వస్తుంది, దాని నుంచి ఫీవర్ కూడా వచ్చిందండి. వస్తే మేము అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము, యాంటీబయాటిక్స్ ఇప్పించాము. 15 డేస్లో తగ్గిపోతుందన్నారు. తగ్గిపోయింది, అట్లానే బాగానే ఉన్నాడు, అయిపోయింది అనుకున్నాం. 15 డేస్ తర్వాత మళ్ళీ కాలు నొప్పి అని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేశాడు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్బీ నగర్ కామినేనికి తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ చేశారు, బట్ ఏం చెప్పలేదు. కిమ్స్కి తీసుకెళ్ళిపోండి డైరెక్ట్ అన్నారు. మాకంత స్తోమత లేదు యాక్చువల్గా కిమ్స్కి వెళ్ళడానికి. నాకు తెలిసిన ఎవరో ద్వారా వేరే డాక్టర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఇక్కడికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి రావడం జరిగింది. బాబుకి యాక్చువల్లీ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ కాదు. అది 2 మంత్స్ నుంచి రూల్ అవుట్ అవ్వలేదు. ఫస్ట్ బోన్లో పెయిన్ వచ్చింది, బోన్ నుంచి ప్రాబ్లం వస్తే బోన్ క్యాన్సర్ అనుకున్నాం. అది నెగిటివ్ వచ్చింది, ఆస్టియోమైలిటిస్ అనుకున్నాం. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ ట్రీట్మెంట్ అంతా అయింది. కానీ ఏ ట్రీట్మెంట్కి బాబులో అసలు రెస్పాన్స్ లేదండి. ఒక్క ఇంజెక్షన్కి కానీ ఒక యాంటీబయాటిక్ దేనికి రెస్పాండ్ అవ్వలేదు. ఫీవర్ ఎప్పుడు 106 వరకు వెళ్ళి అక్కడే టచ్ అయ్యేది. సో అక్కడ యాక్చువల్లీ రెయిన్బోలో మాకు 5 lakhs 6 lakhs అక్కడే అయిపోయింది. ఇన్వెస్టిగేషన్స్కే అయిపోయింది. ఓపెన్ బయాప్సీ చేసినా యూజ్ లేదు. బోన్ సెల్స్ అన్నీ డెడ్ అయిపోయి ఉన్నాయి. బాబు ఇప్పుడు నుంచోలేడు, నడవలేడు, పడుకునే ఉంటాడు అంతే బెడ్ మీద. సో ఉన్నట్టుండి గ్రాడ్యువల్గా ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. ప్లేట్లెట్స్ 3 lakhs నుంచి 90,000 80,000 అట్లా గ్రాడ్యువల్గా పడిపోతుంటే అప్పుడు మాకు భయం వేస్తే హెమటాలజిస్ట్ని కలిసాం రెయిన్బోలో. బోన్ మ్యారో టెస్ట్ చేయాలి అన్నారు. దానికి అక్కడ రెయిన్బోలో చేయించుకునే స్తోమత మాకు లేక మీ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బోన్ మ్యారో టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది ఏంటంటే AML బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసి తెలిసింది. సో అప్పటి నుంచి 1 వీక్ నుంచి కీమోథెరపీ స్టార్ట్ అయింది. ఈ 1 month కీమోథెరపీ అయిన తర్వాత బాబు కండిషన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారు. ప్రెజెంట్ కండిషన్ సీరియస్గానే ఉంది అని అయితే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక లెటర్ రూపంలో ఇచ్చానండి మొత్తం మా సమస్య అంతా. లెటర్ చదివారు. లెటర్ చదివి నేనున్నాను, నేను చూసుకుంటాను, భయపడొద్దు అనే హామీ అయితే ఇచ్చారు. సో అక్కడ నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది సార్ని కలిసిన తర్వాత. సో సార్ హెల్ప్ చేస్తారు అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఆయన వరకు వెళ్తే చాలు అని ఫైట్ చేశాను. ఆ రోజంతా నించుని ఆయన కోసం ఆయన దగ్గరికైతే విషయాన్ని పంపించాను. సో ఖచ్చితంగా ఇది ఆయన ఏదో ఒకటి చేస్తారు ఆ నమ్మకం అయితే నాకు ఉంది ఖచ్చితంగా. అంటే నాకు ఆయనని కలిసిన రోజు నైట్ మంగళగిరి జనసేన ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పి నాకెవరో కాల్ చేశారు. మా డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో చూస్తున్నా, ఇంకా సార్ హెల్ప్ కోసమే వెయిట్ చేస్తున్నా.
అంటే ఆపరేషన్ అని మాకు ఇప్పుడే ఏం చెప్పలేదండి. ఈ 1 మంత్ ట్రీట్మెంట్ అయిన తర్వాత బాబులో వచ్చే రెస్పాన్స్‌ని బట్టి ట్రీట్మెంట్ ఏంటి అనేది ప్లాన్ చేద్దాము అని అన్నారు. బాబులో ఏం రెస్పాన్స్ లేదు అంటే గనక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సొస్తుంది అని చెప్పారు. అది చేస్తే గనక దానికి ఒక 40 లాక్స్ వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇప్పుడు బాబుకి ఎంత ఖర్చయింది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు 10 లాక్స్ ఖర్చయిందండి. 10 లాక్స్ ఖర్చు. 10 లాక్స్ ఖర్చయింది. ఎన్ని హాస్పిటల్ వరకు తిప్పించారు? ఒక 3 హాస్పిటల్స్ అయితే మేము బాబు కోసం తిరిగాము. దానికి ముందు ఒక హాస్పిటల్ తిరిగాము. ఇప్పటికి ఇది 4థ్ హాస్పిటల్ బాబుకి మేము చూపించింది. 2 రోజులకే ₹1,00,000 అట్లా బిల్స్ వస్తున్నాయమ్మా. 2 రోజులకే. ఎవ్రీ 2 డేస్ 1 లాక్, 1 లాక్, 1 లాక్ డిపాజిట్ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. మా దగ్గర ఇంకా అయిపోయింది. మా దగ్గర ఇంకేమీ లేవు. అంటే అది ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ఈ 1 మంత్ ట్రీట్మెంట్ అవ్వాలి. ఫస్ట్ ఈ 1 మంత్ ట్రీట్మెంట్ అయిన తర్వాత డాక్టర్స్ చూసి బాబు పరిస్థితి అప్పుడు చెప్తాము అని చెప్పారు. అసలు ఎలా వచ్చింది ఇది? దీనికన్నా అంటే కారణం దేనికోసం అంటారు? అసలు ఎలా స్టార్ట్ అయింది బాబుకి? కాలు నొప్పితోనే స్టార్ట్ అయిందండి. కాలు నొప్పి నుంచి ఇంకా ఫీవర్ ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ పడిపోయి అట్లా వచ్చింది. ఇప్పటివరకు అయితే 10 లక్షలు అయింది. ఇంకొక 50 లక్షల వరకు అవుతుందండి బాబు మామూలు మనిషి అవ్వాలి అంటే. ఎందుకంటే ఇది 100లో 20 మందికి వచ్చే సమస్య ఏఎంఎల్ అనేది. దీనికి సర్వైవల్ రేట్ కూడా చాలా తక్కువ. ఎంత కాస్ట్ అయినా దీనికి తక్కువేనండి చెప్పాలంటే. అలాగే ఇప్పటివరకు అయిన రిపోర్ట్స్ కానీ, బిల్స్ కానీ అన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. అన్నీ కూడా పెడతాను. వాటిని చూసైనా దయచేసి పెద్ద మనసు చేసుకుని మాకు సహాయం చేయండి. ఇంకా మీరు ఏం చేస్తుంటారు? నేను కార్ షోరూంలో సర్వీస్ అడ్వైజర్‌గా వర్క్ చేస్తున్నాను. ఒక 3 మంత్స్ నుంచి నేను అసలు వెళ్ళట్లేదు ఆఫీస్‌కి కూడా. మరి బాబు పరిస్థితి ఏంటి? బాబు దగ్గర ఎవరెవరు ఉంటున్నారు హాస్పిటల్‌లో? నేనే ఉంటున్నానండి. మా నాన్నగారు వాళ్ళ అక్కయ్య గారు, మా అత్త ఆవిడ సహాయం ఉంటారు నాతో పాటు. బాబుకి ఇప్పుడు డైలీ మరి ఫుడ్ పెట్టారు అక్క? అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తామండి. ఇక్కడ హాస్పిటల్‌లో బాబుకి ఫుడ్ పెడతారు. మాకు ఇంటి దగ్గర నుంచి మేము తెచ్చుకుంటాము. ఎన్ని రోజుల్లో కల్లా ఈ ఆపరేషన్స్ ఇవన్నీ చేయాలన్నారు? ఈ 1 మంత్ అయితే కీమోస్ ఇస్తారండి. ఈ కీమోస్ అయిన తర్వాత గానీ మనం ఏం చెప్పలేము. ఇన్ని రోజులు అవుతుంది అనేది చెప్పలేము. కంటిన్యూస్‌గా క్యాన్సర్ ట్రీట్మెంట్ కంటిన్యూస్‌గా చెయ్యాలి అనే చెప్పారు. కొంతకాలం అయ్యే వరకు కూడా. చూడాలండి బాబు కోలుకునే దాన్ని బట్టి చూడాలి. ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 నెలలు అవుతుందండి. 2 నెలలే అయ్యింది. ఇది అప్పటి వరకు చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. బోలెడన్ని మాటలు చెప్తాడు. బోలెడన్ని పాటలు పాడతాడు. నా కొడుకుని మళ్ళీ అలా చూసుకోవాలని ఉందండి నాకు. ఏడవకండి అట్లా. ఎలాగైనా సరే పెద్దవాళ్ళ వరకు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం. పెద్ద మనసు చేసుకుని నా కొడుకుని కాపాడమని ఒక్కటే నేను వేడుకుంటున్నానండి. నా కొడుకుని కాపాడండి. 3 సంవత్సరాల పిల్లాడు, ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పిల్లాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని లేవలేక నించోలేని పరిస్థితిలో ఉన్నాడు నా కొడుకు. దయచేసి నా కొడుకు మొహం చూసి దయచేసి కాపాడమని కోరుకుంటున్నానండి. అలాగే మీకు మా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. దయచేసి ఎవరికి తోచినంత సాయం వాళ్ళు చేయండి. చేసి నా కొడుకుని దయచేసి కాపాడండి. ఎవరైతే మా బిడ్డకు సాయం చేయాలి అన్న పెద్ద మనసుండి ఆలోచిస్తారో వాళ్ళందరినీ నేను అడిగేది ఒకటేనండి. మీ అందరికీ ఎంత చేయాలనిపిస్తే నా బిడ్డ పరిస్థితి చూడండి. నా బిడ్డ పరిస్థితి చూసి ఎంత సాయం చేయాలనిపిస్తే అంత సాయం చేయండి సార్. దయచేసి నా కొడుకుని కాపాడుకోవడానికి నాకు సాయం చేయండి. నాకు అంతే చాలు. నమస్తే అండి అందరికీ. నా పేరు నవడూరు వెంకటరమణి. ఈ బాబు ఇందాక చెప్పినట్టు శారద, లక్ష్మీ శారద, పాల్కోడేటి లక్ష్మీ శారద అనే అమ్మాయికి కొడుకు. నాకు మేనగోడల అమ్మాయి. వీడు మనవడు అవుతాడు నాకు. ఈ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఏఎంఎల్, అక్యూట్ మయలైటిస్ లుకేమియా. అంటే ఈ అబ్బాయికి బోన్ మ్యారో కూడా చేయాలి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. అయితే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే అబ్బాయికి డోనర్ ఎవరైనా ఉంటే కనుక, డోనర్ మా ఇంటి వాళ్ళ సిస్టరే ఉంది. ఆ సిస్టర్ తాలూకు బోన్ మ్యారో తీసుకుంటారు. అలా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా 40 lakhs అవుతుందట. అందులో 10 lakhs ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందట. మిగిలిన 30 lakhs చేతికి పెట్టుకోవాలండి. ఎక్కడికి ఈ అబ్బాయిని కదిపే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మల్టిపుల్ ఎలర్జీస్, మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్.
ఆ ఇన్ఫెక్షన్స్ మూలంగా ఈ అబ్బాయిని ఈ గది దాటి ఈ హాస్పిటల్ రూమ్ దాటి బయటికి ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ట్రీట్మెంట్ మంచిగా ఇప్పించి నిలబడ్డాడు అంటే అప్పుడు మనం వేరే ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కైనా వెళ్ళొచ్చు. అందుచేత ఈ అబ్బాయికి ఏంటంటే బాగా కడుపులో కూడా ఏదో ప్లీహం అంటారు, స్ప్లీన్, అది ఇన్ఫెక్షన్ ఉంది. అస్తమాటికి ఏదో ఒక ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ మూలంగా ఆ అబ్బాయిని కదిపేందుకు అసలు పరిస్థితి బాగలేదు. మీకు మా బాబు గారి వయసు బాబు బాబు వయస్సు 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాల 6 నెలలు. అయితే ఈ బాబుకి ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఫీవర్ వస్తూ తగ్గుతూ ఉండేది. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించాము. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. కానీ అప్పటి నుంచి మళ్ళా వచ్చింది మే 4కి. కానీ అది ఆయన చెప్పేశారు, మీరు కామినేనికి వెళ్ళండి, మేము ఇక్కడ చెయ్యము అని. కామినేనికి వెళ్ళాం. కామినేనికి వెళ్తే అక్కడ కూడా ఆపరేషన్ చేయాలి అన్నారు. ఏమి చెప్పకుండానే మీరు ఇక్కడికి వద్దు, ఇంకొక చోటుకి వెళ్ళిపోండి, అదే కిమ్స్కి వెళ్ళిపోండి అన్నారు. కానీ కిమ్స్కి మేము తూగలేము అని చెప్పి మా ఫ్యామిలీ డాక్టర్ ఇంకొక ఆయన సజెషన్ తీసుకుంటే, ఆయన కూడా డాక్టరే, ఆయన చెప్పారు బసవతారకానికి వెళ్ళండి. అందులో ఎంఆర్ఐలో ఏమొచ్చిందంటే ఈ అబ్బాయికి బోన్ క్యాన్సర్ అని వచ్చింది. వచ్చేటప్పటికి సరే బోన్ క్యాన్సర్ అంటున్నారు కదా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, బసవతారకానికి వెళ్ళండి అంటే ఇక్కడ ఒక 15-20 రోజులు తిరిగాము. టెస్ట్లే చేశారు, ట్రీట్మెంట్ ఏమీ చేయలేదు. అంటే వాళ్ళు క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే తప్ప వేరే దానికైతే వాళ్ళు చెయ్యరు. అన్నీ బయాప్సీ తీశారు. ఇప్పటికి బయాప్సీలు 3 బయాప్సీలు అయ్యాయి. ఒకటి ఓపెన్ బయాప్సీ కూడా, కాలికి ఆపరేషన్ కూడా చేశారు. ఎముకలో ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని పాపం అన్ని టెస్టులు చేశారు, వందలాది టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇక్కడ కూడా ఏమీ తేలలేదని అక్కడ పంపించారు. ఆస్టియోమైలైటిస్ ఉంది, మీరు రెయిన్బోకి వెళ్ళిపోండి అని చెప్పారు. సరే రెయిన్బోకి వెళ్ళిపోయాం. రెయిన్బోకి వెళ్ళిపోతే అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు, బ్లడ్ తీసుకుంటున్నారు. పిల్లోడు రోజు రోజుకి వీక్ అయిపోతున్నాడు. కానీ వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ ఏమీ పని చేయలేదు. పని చేయకపోతే వాళ్ళు కూడా తలలు పట్టుకొని ఎందుకైనా మంచిది ఒకసారి బోన్ మ్యారో ఆ అబ్బాయికి మల్టిపుల్ టైమ్స్ బ్లడ్ ఎక్కించాలి, డోనర్స్ కావాలి అని చెప్తున్నారు. ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఎక్కించాలట, డోనర్స్ కావాలి. మళ్ళీ ప్లేట్లెట్స్ కూడా ఎక్కించాలి, పడిపోతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ బసవతారకానికి తీసుకొచ్చాం. ఎందుకు చేశారంటే డాక్టర్ గారు ముందు నుంచే తీయమన్నారు, బోన్ మ్యారో టెస్ట్ చేయమన్నారు. కానీ బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవట్లేదు, బ్లడ్ తగ్గిపోవట్లేదు, కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు అన్నారు. తీరా చూస్తే అది ఇన్ని ఒక నెల తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ బసవతారకానికి తీసుకొచ్చి అక్కడ బ్లడ్ టెస్ట్ చేయిస్తే అది బోన్ మ్యారో టెస్ట్ బయాప్సీ చేశారు. అందులో బయటపడింది ఇది ఏఎంఎల్ అని. ఇది దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మేము కూడా చాలా మంది దగ్గర సేకరించాము. అదంతా కూడా ఇప్పటికి ఖర్చు అయిపోయింది. సుమారుగా 18 లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా మా దగ్గర ఆ పాప చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. ఇంతకు మించి మా దగ్గర ఏమీ లేదు. దాతలు ఎవరైనా దయ ఉంచి మీ మంచి మనసు చాటుకుని మీ పెద్ద మనసుతో మీరు 10 రూపాయలు ఇచ్చినా అది మాకు 10,000తో సమానం. ఇప్పుడు దయచేసి మీకు ఎంత వీలైతే అంత బాబుకి దానం చేసి దయచేసి బ్రతికించండి, పుత్రభిక్ష పెట్టండి మాకు. ఇంతకన్నా మేము అడగగలిగేది కూడా ఏమీ లేదు. ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది లేదు, ఎవరిని చేసి అడిగింది లేదు. కానీ ఇప్పుడు మాకు తప్పట్లేదు. మీ ఇంటి సమస్య అనుకుని దయచేసి 2 చేతులు జోడిస్తున్నాను నేను. ఆ బాబును బ్రతికించండి ప్లీజ్.